Hi friends, welcome to Universal Tech Solutions channel. ఈ రోజు మన వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ టాపిక్ ఏంటి అని అంటే ఇక్కడ మీకు ఒక డాక్ ఫైల్ కనబడుతుంది, అంటే వర్డ్ ఫైల్ అనేది మీకు కనబడుతుంది. జనరల్గా మనము ఏదైనా ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలి అన్నా, లేదంటే మన ఫైల్స్ని అప్లోడ్ చేయాలి అన్నా, మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్ మనకి ఎలా ఉంటాయి అని అంటే పీడిఎఫ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి అని అంటూ ఉంటాం. మన దగ్గర వర్డ్ డాక్యుమెంట్ ఉంది, ఆ వర్డ్ డాక్యుమెంట్లో ఉన్న కంటెంట్ ఏమి చేంజ్ అవ్వకుండా పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేసి ఆ కన్వర్ట్ చేసిన డాక్యుమెంట్ని మనము అప్లోడ్ చేయాలి. దీనికోసం మనము ఈ పీడిఎఫ్ ఎలా కన్వర్ట్ చేస్తాము అనేది ఈ వీడియోలో మనము డిస్కస్ చేద్దాం. ఓకే, టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఇలాంటి మరిన్ని మోర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ యూనివర్సల్ టెక్ సొల్యూషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, కమింగ్ టు ద టాపిక్. ఈ టాపిక్లో మనము ఇక్కడ ఉన్న డాక్ ఫైల్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఈ డాక్ ఫైల్లో తెలుగు టెక్స్ట్ ఉంది. తెలుగు టెక్స్ట్, ఏ టెక్స్ట్ అయినా కానీ ఆ డాక్యుమెంట్లో ఉన్న డేటాని మనం పీడిఎఫ్లోకి చేంజ్ ఎలా చేస్తాము అనేది చూద్దాం. దీనికోసం మనకి ఆన్లైన్లో రకరకాల సాఫ్ట్వేర్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి. ఈ రకరకాల సాఫ్ట్వేర్స్ని మనం యూటిలైజ్ చేసుకున్న కొన్ని మనకి వర్క్ అవుతూ ఉంటాయి, కొన్ని వర్క్ అవ్వవు. అంటే ఇక్కడ మనకి కొన్ని ట్రయల్ వర్షన్స్ ఉంటాయి, కొన్ని ఫుల్ వర్షన్స్ ఉంటూ ఉంటాయి. ఇప్పుడు ఇలా ఉన్న ఫైల్స్ని మనము సింపుల్గా ఏ సాఫ్ట్వేర్ యూటిలైజ్ చేసుకోకుండా ఆన్లైన్లోనే ఎలా మనము దాన్ని కన్వర్ట్ చేయాలి అనేది చూద్దాం. దీనికోసం మీరు మీ గూగుల్ క్రోమ్ వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి డైరెక్ట్గా ఇక్కడ మీరు వర్డ్ టు పీడిఎఫ్ అని చెప్పి టైప్ చేస్తే ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ లింక్స్ వస్తాయి. smallpdf.com అని, ilovepdf.com అని, pdf2go.com, ఇలా డిఫరెంట్ వెబ్సైట్స్ అనేవి మీకు కనబడుతూ ఉంటాయి. నేను ఎక్కువగా బాగా యూటిలైజ్ చేసే వెబ్సైట్ ఏది అని అంటే ilovepdf.com అనే వెబ్సైట్ని నేను ఎక్కువగా యూటిలైజ్ చేస్తూ ఉంటాను. ఎందుకనంటే ఇక్కడ ఫార్మాట్ సింపుల్గా ఉంటుంది, యాక్యురేట్గా మీ యొక్క డాక్యుమెంట్ అనేది పీడిఎఫ్లోకి కన్వర్ట్ అవుతుంది. సింపుల్గా ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు వచ్చే ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంటుంది అని అంటే ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు సింపుల్గా డాక్ ఫైల్ యూటిలైజ్ చేసి సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ మీకు కన్వర్ట్ వర్డ్ టు పీడిఎఫ్ అనేది కనబడుతుంది. తర్వాత సెలెక్ట్ వర్డ్ ఫైల్ అని క్లిక్ చేసినా, లేదు మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నా, లేదు మీ గూగుల్ డ్రైవ్లో నుంచి డేటాను సెలెక్ట్ చేసుకోవాలి అన్నా, లేదు డ్రాప్ బాక్స్లో నుంచి మీరు డేటాను సెలెక్ట్ చేసుకోవాలి అన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ 1, 2, 3, 4 పద్ధతుల ద్వారా మీ డాక్యుమెంట్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ లొకేషన్లో నేను సెలెక్ట్ వర్డ్ ఫైల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకుంటే ఓపెన్ అని చెప్పి డైలాగ్ బాక్స్ వస్తుంది. నా లొకేషన్ డాక్యుమెంట్ లొకేషన్ అంటే డెస్క్టాప్ లొకేషన్లో ఫైల్ని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ క్లిక్ చేశాను. ఓపెన్ క్లిక్ చేసినప్పుడు డాక్యుమెంట్ ఫైల్ వచ్చింది. ఇక్కడ డాక్యుమెంట్ ఫైల్ వచ్చిన తర్వాత దీనికి కొన్ని మనకి సెట్టింగ్స్ అనేవి మీరు చేసుకోవచ్చు. ఎలాంటి సెట్టింగ్స్ చేసుకోవచ్చు? ఇక్కడ ఒకే డాక్యుమెంట్ కావాలి అని అంటే పెట్టుకోవచ్చు. నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీరు అటాచ్ చేయాలి అన్నా అటాచ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కన్వర్ట్ టు పీడిఎఫ్ అని కనుక క్లిక్ చేస్తే ఆ ఫైల్ అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత డాక్యుమెంట్ ఫైల్ డైరెక్ట్గా పీడిఎఫ్లోకి కన్వర్ట్ అవుతుంది. ఇలా కన్వర్ట్ అయిన ఫైల్ ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్ అవుతుంది. ఇన్ కేస్ డౌన్లోడ్ అవ్వకపోతే ఈ డౌన్లోడ్ బటన్ మీద కనుక క్లిక్ చేస్తే మీకు ఆ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్ వచ్చేసి నేను ఇక్కడ డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకొని సేవ్ యాజ్ అని క్లిక్ చేస్తున్నాను. ఆ ఫైల్ అనేది సేవ్ అయిపోతుంది. లేదు ఈ ఫైల్ని నేను డౌన్లోడ్ చేసుకోకుండా మీ గూగుల్ డ్రైవ్కి అటాచ్ చేసుకోవాలి అని అనుకున్నా, దీని మీద క్లిక్ చేసి గూగుల్ డ్రైవ్కి అటాచ్ చేసుకోవచ్చు. డ్రాప్ బాక్స్కి అటాచ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. లేదు దాన్ని మీరు క్యూఆర్ కోడ్లోకి కన్వర్ట్ చేయాలి అని అనుకుంటే లింక్ లాగా తీసుకోవచ్చు. డిలీట్ చేయాలి అని అనుకుంటే డిలీట్ చేయొచ్చు. ఓకే, లేదు ఉన్న నెంబర్ ఆఫ్ పీడిఎఫ్స్ మొత్తాన్ని మీరు మెర్జ్ చేసి ఒకే పీడిఎఫ్ లాగా చేయాలి అంటే ఈ కైండ్స్ మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. దీంట్లో ఈ వెబ్సైట్లో ఇంకా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ ఇక్కడ చూడండి, మెర్జ్ పీడిఎఫ్, స్ప్లిట్ పీడిఎఫ్, కంప్రెస్ పీడిఎఫ్, పీడిఎఫ్ టు వర్డ్, పీడిఎఫ్ టు పవర్ పాయింట్, పీడిఎఫ్ టు ఎక్సెల్, వర్డ్ టు పీడిఎఫ్, పీడిఎఫ్ టు పవర్ పాయింట్ టు పీడిఎఫ్, ఇలా డిఫరెంట్ ఆపరేషన్స్ మనకి ఈ పర్టికులర్ iLove PDF అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. దీంట్లో కొన్ని మనకి ఫ్రీగా ఉంటాయి, కొన్ని మనము
మనీ పే చేస్తేనే ఆ సర్వీస్ ని మనం యూటిలైజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో దీంట్లో ఇప్పటి వరకు నేను యూటిలైజ్ చేసుకుంటే మొత్తము ఫ్రీ. సో ఈ పర్టికులర్ ట్రిక్ ద్వారా మీరు హ్యాపీగా మీ యొక్క డాక్యుమెంట్ ఫైల్స్ కావచ్చు, ఎక్సెల్ ఫైల్ కావచ్చు, పీడిఎఫ్ ఫైల్స్ కావచ్చు, పీడిఎఫ్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. అలానే పీడిఎఫ్ లో ఉన్న ఫైల్స్ మొత్తాన్ని మీరు డాక్యుమెంట్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి అన్న వైస్ వర్సాగా చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన ఆప్షన్స్ మొత్తం మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇలా చూసారు కదా, ఈ సింపుల్ వెబ్సైట్స్ ద్వారా మీరు హ్యాపీగా మీ యొక్క డాక్యుమెంట్స్ విత్ ఇన్ సెకండ్స్ లో పీడిఎఫ్ లోకి మార్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో మరిన్ని మోర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ యూనివర్సల్ టెక్ సొల్యూషన్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.